సాధారణంగా ఈ లాంగ్ జర్నీలకెళ్ళేటప్పుడు బస్సుల్లో ఆహ్, మధ్యలో ఒక చోట ఆపుతారు డాబాల దగ్గర. ఆ టై ఈ మనం గనక నిద్రలో ఉంటే మన సామాన్లు ఉంటాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు తాజాగా వచ్చింది. నంద్యాల జిల్లా డోన్‌పట్నం సమీపం జాతీయ రహదారిలోని భారత్ డాబా దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ కలకలం రేపింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న మీనా ట్రావెల్స్ బస్సులో 2 కిలోల 750 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు బాధితుడు మోతీలాల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కి చెందిన వ్యాపారి మోతీలాల్ అనంతపురంలో మీనా ట్రావెల్స్‌లో బస్సులో శుక్రవారం రాత్రి ఎక్కారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో డోన్ సమీపంలోని భారత్ డాబా దగ్గర డ్రైవర్ బస్సును ఆపారు. ఆ సమయంలో మోతీలాల్ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే అదనంగా బస్సులోకి ప్రవేశించిన నిందితులు బంగారం ఉన్న బ్యాగ్‌ని ఎత్తుకెళ్లారు. బస్సు తెలంగాణ రాష్ట్రం జడ్చర్లపట్నం దాటాక మోతీలాల్ బ్యాగ్ కోసం చూడగా కనిపించలేదు. బస్సును ఆపి మొత్తం వెతికినా ఫలితం లేదు. బాధితుడు తిరిగి శనివారం మధ్యాహ్నం డోన్ వచ్చి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. డాబా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికుల వివరాలు ఆరాధిస్తున్నారు. చోరుగైన బంగారం విలువ 4,00,00,000 పైగానే ఉంటది. గతంలో గూడా భారత్ డాబా దగ్గర ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే 2 సార్లు వెండి చోరీ జరిగింది. తాజా చోరీ ఘటన మూడోది. ఇలా ఒకే ప్రాంతంలో చోరీలు జరగడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.